నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్ర మొన్నటి రోజున చేయడం జరిగింది. ప్రతి ఇంటిపైన ఒక జాతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మరి ఈరోజు మళ్లీ చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుంచి మరి ఇక్కడ చందుర్తి బస్టాండ్ వరకు మరి పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి జాతీయవాదం మరి ఇవాళ మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడంలో మరి నరేంద్ర మోడీ గారు ఎంతగానో కృషి చేస్తున్న విషయం మరొకసారి మనం అందరం గుర్తు చేసుకుని మరి మన ఈ జాతీయ త్రివర్ణ పతాకాన్ని మనం కూడా ప్రతి ఇంటిపైన ఎగరేసి అందరూ కూడా ఐక్యతను చాటాలని ఈ వేదిక ప్రాణ త్యాగాల ఫలితం మరి నేడు మనం స్వేచ్ఛ వాయువును పీలుస్తున్నాం. మరి భారతదేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది నాడు చేసిన పోరాటాల ఫలితమే నేటి స్వాతంత్రం. మరి ఈ కాంక్షను ప్రతి పౌరుడి లోపల రగిలించే ఉద్దేశంతో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి అనే ఉద్దేశంతో జాతిని ఉద్దేశించి వారు ప్రసంగించారు. మరి ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి వరకు కూడా మనం తీసుకెళ్లాలి. మరి దానిలో భాగంగానే యువతను మరియు ప్రజలను చైతన్యవంతులు చేయడానికి నేటి రోజున చందుర్తి మండల కేంద్రంలో విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు మరియు వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నందుకు కారణమేంటో తెలుసుకోవాలి. ఆగస్టు 15 వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా కొనసాగిస్తూ చందుర్తి మండల కేంద్రంలోని హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే మన జాతీయ జెండాను గౌరవించుకోవాలి, మరి మన దేశాన్ని గౌరవించుకోవాలి. జాతీయవాదం మరి పెంపొందించడానికే ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టడం జరుగుతుంది. మరి యొక్క దేశ ఐక్యతకు, దేశ ఔన్నత్యానికి ఇది ఒక మంచి పరిణామం. మరి ఈ యొక్క 15th ఆగస్టు సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి అటు నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ దేశం ఐక్యత ఉండాలి, ఈ జాతీయ జెండాను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జాతీయ భావం పెంపొందించే విధంగా హర్ ఘర్ తిరంగా యాత్ర అని ప్రతి ఇంటిలో మరి ఈ యొక్క జాతీయ జెండాకు గౌరవ వందనం మరి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ గౌరవించాలని మరి ఈ రోజు ఇక్కడ చందుర్తి మండల కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరుగుతా ఉంది. ఇది ఏదైతే మన జాతీయ జెండాను గౌరవించుకోవాలి, మరి మన దేశాన్ని గౌరవించుకోవాలి. జాతీయవాదం మరి పెంపొందించడానికే ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టడం జరుగుతుంది. మరి యొక్క దేశ ఐక్యతకు, దేశ ఔన్నత్యానికి ఇది ఒక మంచి పరిణామం. మరి ఈ యొక్క 15th ఆగస్టు సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి అటు నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ దేశం ఐక్యత ఉండాలి, ఈ జాతీయ జెండాను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జాతీయ భావం పెంపొందించే విధంగా హర్ ఘర్ తిరంగా యాత్ర అని ప్రతి ఇంటిలో మరి ఈ యొక్క జాతీయ జెండాకు గౌరవ వందనం మరి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ గౌరవించాలని మరి ఈ రోజు మండల కేంద్రంలో మన గౌరవ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మన భారతదేశం అంతటా మన ఐక్యత, జాతీయ ఐక్యత కోసం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు 10వ తారీఖు నుంచి మన స్వతంత్ర దినం వచ్చిన 15వ తారీఖు వరకు స్వతంత్ర దినం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఇంటిపైన భారతీయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా అందరూ కూడా ఈ జెండాను ప్రతి ఇంటిపై 30 నెలల జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేసి మన ఐక్యతను చాటి చెప్పే విధంగా పిలుపునిచ్చారు. చాలా మంది ఈ జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేసుకుని సోషల్ మీడియాలో కూడా తింపుతున్న దాఖలాలను మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా ఈ రోజు అదేవిధంగా చందుర్తి మండల కేంద్రంలో పిల్లలు, పెద్దలు, యువకులు, విద్యార్థులు అందరం కలిసి చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మన ఇక్కడికి
మండలాఫీస్ వరకు పెద్ద ఎత్తున మన జాతి గురించి మనం మువ్వెనెల జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున జాతి ఐక్యత కోసం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థులకు, విద్యార్థినులకు అలాగే